వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి యేసే పరిష్కారం, యేసే అన్నదాత 2 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేవునికి కృతజ్ఞతలు. యేసే అన్నదాత అనే కార్యక్రమం గురించి నేను కొద్ది మాటలు చెప్పి వాక్య ధ్యానం కొలసీ పత్రికలోనికి వెళతాను. యేసే అన్నదాత కార్యక్రమం ద్వారా 12 రకాలైనటువంటి వ్యక్తులకు నేను ఆహారం అందించాలని కోరుకుంటున్నాను. క్యాన్సర్ రోగులు, వయోవృద్ధులు, వికలాంగులు, మానసిక వికలాంగులు, ఎయిడ్స్ రోగగ్రస్తులు, విధవరాండ్రు, అనాథ బాలురు, పేద విద్యార్థులు, వీధి బాలురు, పక్షవాయువు వ్యాధిగ్రస్తులు మరియు రిక్షా వృద్ధ కార్మికులు. వీరికి ఉచితంగా లంచ్ ప్రొవైడ్ చేయాలనేది, మరియు ఈవినింగ్ టైం స్లమ్స్లో, మురికి వాడలు, దళిత వాడలు, పేద ప్రజలుండే ప్రాంతాల్లో వందలాది మందికి ప్రతిదినం సాయంకాలం 4 to 5 మధ్యలో స్నాక్స్ ఆర్ లిటిల్ ఫుడ్ ఉపాహారంలాగా అందించాలని నేను యేసే అన్నదాత ప్రారంభించాను. ఇప్పటికీ ప్రతిరోజు 500 మందికి ఆహారం ఇస్తున్నాం. సాయంకాలం 200 మందికి ఉపాహారం ఇస్తున్నాం. మీలో చాలామంది అనుకుంటున్నారు విదేశీ సహాయంతో ఇవన్నీ చేస్తున్నాను. కాదు, విశ్వాసుల సహకారంతో చేస్తున్నాం, స్నేహితుల సహకారంతో చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు రైస్, కందిపప్పు, చింతపండు, నూనె, గ్యాస్ సిలిండర్స్, కూరగాయలు, ఈ విధంగా మీరు ఏదైనా సహాయం చేయొచ్చు. మీ జన్మదినం సందర్భంగా కానీ, మీ వివాహ దినం సందర్భంగా కానీ, మీ కుటుంబంలో జ్ఞాపకార్థ దినాల సందర్భంగా కానీ మీరు సహకారం అందించవచ్చు. యేసే అన్నదాత క్లబ్ ఏర్పాటు చేశాం. యేసే అన్నదాత క్లబ్, చిల్డ్రన్స్ క్లబ్, యంగ్ పార్ట్నర్స్ క్లబ్, విమెన్స్ క్లబ్, మెన్స్ క్లబ్, రెవరెన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ క్లబ్, అట్లా చాలా డిఫరెంట్ క్లబ్స్ ఏర్పాటు చేసాం. బిజినెస్ మెన్ క్లబ్ కూడా పెడుతున్నాం. ఇలా క్లబ్స్ పెట్టడం ద్వారా ఈ క్లబ్స్ని అద్భుతమైనటువంటి సర్వీసెస్ క్లబ్స్కి కూడా ఇస్తాం. ఉదాహరణకి చిన్నపిల్లల క్లబ్ అనుకోండి, వాళ్ళు వాళ్ళ గ్రోత్కి, వాళ్ళ ఎడ్యుకేషన్కి, వాళ్ళకి ఉపయోగపడేవి కార్యక్రమాలు చేస్తాం దాని ద్వారా. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్, రిటైర్డ్ ఎంప్లాయీస్ క్లబ్ అనుకోండి, వాళ్ళకు ఉపయోగపడేటువంటి మెడికల్ కౌన్సిలింగ్స్ అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. ఇట్లా ఒక ఉద్యమం 2019లో వేలాది మంది పేదలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, వ్యాధిగ్రస్తులు, పేదవారు ఆహారం పొందే ఏర్పాటు కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ జాయిన్ విత్ మీ. నాతో మీరు భాగస్వాములు కండి. యేసే పరిష్కారం ప్రపంచ రికార్డు సాధించింది. యేసే అన్నదాత కూడా ప్రపంచ రికార్డు సాధిస్తుంది. ఆ గొప్ప రికార్డులో మీరు ఉండాలి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వాక్య ధ్యాన ప్రసారానికి సహకారులు ప్రియ సహోదరులు వీరి శెట్టి గూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమార్తెలు రేవతి, శిరీష, కుమారుడు సతీష్ సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ఎపిసోడ్ సహకారులు ముందుకు వచ్చి ఇంకా మంచి 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 వర్తమానాలు ప్రజల్లోకి వెళ్ళేటట్లుగా సహకరించమని మనవి.
మీరు వాక్యాన్ని పంచండి, ప్రభువు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. యేసే అన్నదాత కార్యక్రమానికి అనేక మంది భాగస్వాములను లేవనెత్తండి. మా హృదయంలో మీరు నివాసం ఉన్నారు. మీరు ప్రజలతో మాట్లాడండి ప్రభు. జీవ మనోహరం గారు ఇచ్చిన సహకారమును బట్టి వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. చదువుతాను, చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇంగ్లీష్లో చదువుతాను. ఇఫ్ దెన్ యు హ్యావ్ బీన్ రైజ్డ్ విత్ క్రైస్ట్, seek the things that are above, where Christ is, seated at the right hand of God. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో అనగా తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడో దానివైపు మీ వెతుకులాట ఉండాలి. ఎప్పుడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఈ మాట ఒక హైందవుడు చదివితే అర్థం కాదు. ఈ మాట ఒక మహమ్మదీయుడు చదివితే అర్థం కాదు. ఈ మాట ఒక మత క్రైస్తవుడు చదివితే కూడా అర్థం కాదు. మరి ఎవరికి అర్థమవుతుంది అనగా, ఎవరైతే నిజరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో, హృదయంలో చేర్చుకుంటారో, మారు మనసు పొందుతారో, దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నారో వారికి అర్థమవుతుంది. అందరికీ అర్థం కాదు. బైబిల్లోని అర్థాలు అందరికీ అర్థం కావు. అందుకే ప్రపంచంలో ఏ గ్రంథము విమర్శకు గురి కానంత బైబిల్ అయ్యింది. కారణం ఏంటంటే, దీనిని అర్థం చేసుకోవటానికి వన్ మస్ట్ బీ సేవ్డ్. ఐ విల్ టెల్ యూ ద ఎగ్జాంపుల్. మిలిటరీలో ఉన్న ఒక వ్యక్తికి అతని భార్య ఉత్తరం రాసింది. ఒక సైనికుడికి అతని భార్య ఉత్తరం రాసింది. సైనికులు అనేక మంది ఉంటారు, కానీ ఆ ఉత్తరం ఆ సైనికుడికే అర్థమవుతుంది. భార్యలు అనే పేరుతో అనేక మంది ఉన్నారు లోకంలో, కానీ ఆ భార్య అతనికి మాత్రమే అర్థమవుతుంది. ఒక జోక్ చెప్తాను వినండి. ఒక మతిమరుపు ఉద్యోగి కార్యాలయానికి వెళ్ళి అన్నీ మర్చిపోయి అక్కడే పని చేసుకుంటూ మిగతా అన్ని వదిలేస్తాడు. ఈ లోపల ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసేటప్పటికి ఒక ఆవిడ మాట్లాడుతోంది. ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళారా? జాగ్రత్తగానే వెళ్ళాను. అన్నీ మాట్లాడిన తర్వాత, మీరు ఆఫీస్ నుంచి వచ్చే 10 నిమిషాలు మాట్లాడేసుకున్నారు, చాలా బాగా మాట్లాడుకున్నారు. మాట్లాడిన తర్వాత 10 నిమిషాల తర్వాత వచ్చేటప్పుడు, కార్యాలయం నుండి వచ్చేటప్పుడు కాన్వెంట్కి వెళ్ళి మన అమ్మాయిని మీ వాహనంలో ఎక్కించుకొని ఇంటికి రండి అని అంది ఆవిడ. అనగానే అతను అడుగుతున్నాడు, మనకున్నది అబ్బాయి కదా, అమ్మాయి కాదు కదా. అప్పుడు ఆ భార్య అడిగిందంట, అమ్మాయి అవతల వాయిస్ అడిగిందంట, మీరెవరు అని. అప్పుడు ఆయన అడిగాంట, నువ్వెవరు అని. చాలా సంగతులు మ్యాచ్ అవుతున్నాయి కదా అని చెప్పి మాట్లాడేసుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయిపోలేదు. నా మాట అర్థమైందా? వాస్తవానికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు, కానీ కామన్ క్యాజువల్ క్వశ్చన్స్. వైఫ్ హస్బెండ్ని భోంచేశారా, మధ్యాహ్నం క్షేమంగా వెళ్ళారా, ఆఫీస్లో బడలిగ్గా ఉన్నారా, ఆఫీస్ ఒత్తిడిగా ఉందా, ఇవన్నీ కూడా కామన్గానే వర్తిస్తాయి.
కానీ రిలేషన్షిప్ అది ఖచ్చితమైనదిగా కాకుండా ఏ ప్రశ్న అయినా అడిగితే అదే వ్యత్యాసంగా అనిపిస్తుంది. కనుక 10 నిమిషాలు మాట్లాడినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఆయన అనుకున్నాడు నా భార్య మాట్లాడుతుంది అనుకున్నాడు, ఆవిడ అనుకుంది నా భర్తే మాట్లాడుతున్నాడు అనుకుంది. కానీ చివరి క్షణాన్ని 10 నిమిషాల తర్వాత ఆ పిల్లవాడి దగ్గరే బయటపడింది వాళ్ళిద్దరు కాదని. ద బైబుల్ ఈజ్ ఆల్సో లైక్ సేమ్. అంతే. అందరూ యేసుక్రీస్తు ప్రభు దేవుడే అని అంటారా? అందరికీ యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా ఉన్నాడా? జాగ్రత్తగా వినాలి. అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? ఎవరికి ఆశ లేదు పరలోకానికి వెళ్ళాలని. అన్ని మతాలు కూడాను పరలోకానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు మనుషులు. అన్ని రోడ్స్ రోమ్కే వెళ్తాయి కదండి. అన్ని మతాలు పరలోకానికి తీసుకెళ్తాయి అన్నాడు ఒక ఆయన. కాదు, పరలోకానికి ఒక్క దారే. బైబిల్ అర్థం కావటానికి ఒక్క దారి, అది యేసుక్రీస్తును ఎరిగి బైబిల్ని ధ్యానించడమే. బికాజ్ ఇట్ ఈస్ రిటన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఇది దేవుని చేత రాయబడింది. ఎవరికి రాయబడిందో స్పెసిఫిక్గా ఉంది. మీరు చూడండి, బైబిల్ గ్రంథం ఎవరికి రాయబడిందో స్పెసిఫిక్గా ఉంటుంది. మనుషులందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దే డిడ్ంట్ అండర్స్టాండ్ వై దిస్ వర్డ్స్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఎందుకు ఈ మాట ఇట్లా ఉందనేది అర్థం కాదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఇట్ ఈస్ ఫర్ దెమ్ ఓన్లీ. దిస్ రైటింగ్ ఈజ్ ఫర్ ద పీపుల్ హూ రైజ్డ్ ఫ్రమ్ ద డెత్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో లేచిన వాళ్ళకి అర్థమవుతుంది. నాకు అర్థమైంది. నా ప్రోగ్రాం రికార్డింగ్ చేస్తున్న తమ్ముడు మహేంద్రకు అర్థం కాదు ఇది. ఆయన యేసుక్రీస్తునందు లేపబడిన అనుభవం లేదు ఆయనకి, అర్థం కాదు. మీరు పైనున్న వాటినే వెతకండి. ఇంకొక జోక్ చెప్పనా మీకు? ఒక బైబిల్ కాలేజీలో ఉన్న విద్యార్థులందరినీ కూడా ఒక కొబ్బరి తోటలో ప్రార్థన చేయడానికి తీసుకెళ్లారట. తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రసంగికుడు గట్టిగా ప్రసంగం చేసి మీరు పైనున్న వాటినే వెతకండి, మీరు పైనున్న వాటినే వెతకండి అంటున్నాడు. ఆ రోజు సాయంకాలం బైబిల్ కాలేజీకి వచ్చి ఆ తోట యజమాని కంప్లైంట్ ఇచ్చాడట, కొబ్బరి బొండాలన్నీ తాగేశారు మీ విద్యార్థులు, నాకు డబ్బులు కట్టండి అని. పైనున్న వాటిని వెతకండి అని అంటే మనకు కనిపిస్తున్నటువంటివి కాదు, ఏరోప్లేన్లో ఎట్ట వెళ్ళాలని వెతకటం కాదు, పైనున్న వాటిని వెతకండి. ఏముంది పైన? ఏముందో రాశాడు ఇదే వచనంలో. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పరలోక సంబంధమైనవి, భూలోక సంబంధమైనవి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు, పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోండి. మనం 70 ఏళ్ళు బతుకుతాం. దేన్ని వెతకాలి అని ఉంది బైబిల్లో? పైనున్న వాటిని వెతకండి, కానీ క్రిందున్న వాటి మీద మనసు పెట్టుకోకండి. మనందరికీ కూడా ఇల్లు కావాలి, వస్త్రం కావాలి, తిండి కావాలి, సమాజం కావాలి, ఉన్నత స్థితి కావాలి. ఎస్, ఐ అగ్రీ. వాటి కోసం వెతుకుతూ ఉంటాం మనం. కానీ క్రిస్టియన్ దేన్ని వెతకాలో తెలుసా? ఎందుకు వెతకాలో తెలుసా? చెప్తానేనండి. క్రైస్తవుడు పరలోకంలో ఉన్న వాటిని వెతుక్కోవాలి. అలా వెతుక్కుంటున్నందుకు భూమి మీద ఉన్న వాటిని దేవుడు వారికి తన కృప చొప్పున ఇచ్చేస్తాడు. దిస్ ఈస్ ద సీక్రెట్ టు రిసీవ్ ద ఎర్త్లీ బ్లెస్సింగ్స్. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి పరలోక సంబంధమైన సంగతులు వెతుక్కోవాలి విశ్వాసి. దిస్ ఇస్ ద మెసేజ్ టుడే. అదే ఇవాళ వర్తమానం. పైన ఏమున్నది? పరలోక రాజ్యము, దేవుని నివాసము. అర్థమవుతున్నదా? దేవుని నీతి వెతకాలి, దేవుని రాజ్యము వెతకాలి. అర్థమవుతుందా?
ఈ మాటలు ఎవరికైనా అర్థమవుతాయి? చంద్రమండలం వెతకాలి అంటే సైంటిస్టులకు అర్థమవుతాయి. సూర్యుడి మీదకి వెళ్ళే దారి వెతకాలి అంటే అర్థమవుతుంది. కానీ దేవుని నీతి వెతకాలంటే ఏమర్థమవుతుంది మామూలు మానవుడికి? హౌ కెన్ ఏ PhD స్కాలర్ అండర్స్టాండ్ సెర్చ్ ఫర్ ద థింగ్స్ ఇన్ ద హెవెన్? పరలోకమే ఎవడు చూడలేదు, పరలోకంలో ఏముంటుంది ఎవడు చూశాడు. కానీ వాటిని వెతకమని ఏమి ఉంది అక్కడ అంటే గాడ్ అండ్ హిస్ ప్రజెన్స్. గాడ్ అండ్ హిస్ ప్రజెన్స్, దేవుడు, దేవుని సన్నిధి, దేవుని యొక్క మహిమ ఉన్నది, దేవుని యొక్క గుణలక్షణములు ఉన్నవి, దేవుని యొక్క పర్పస్ ఉన్నది, ఉద్దేశం ఉన్నది. పరలోకమందు నీ చిత్తము జరుగుచున్నలాగున అన్నాడు. పరలోకములో ఒక చిత్తం ఉన్నది. We all need to seek the will of God and purpose of God. అది మనం వెతకాలి. అలా వెతికితే దేవుడు నీకు ఇల్లు కట్టించి ఇస్తాడు. 127 సంకీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, I promised my wife very few days back a great palace on the earth. How do you feel, friends? నేను నా భార్యకి చెప్పాను, అతి పెద్ద ఇల్లు నీకు కట్టించేస్తాను. ఎట్లాగా? వాట్ ఈస్ ద వే ఐ నీడ్ టు సెర్చ్ టు బిల్డ్ ఎ గ్రేట్ హౌస్ ఆన్ ఎర్త్, కన్స్ట్రక్టింగ్ ఫర్ మై వైఫ్ విత్ లవ్. నా భార్యకు ప్రేమతో భూమి మీద ఒక పెద్ద ఇల్లు కట్టివ్వాలి అంటే నేనేం చేయాలి అని అంటే, ఐ నీడ్ టు సెర్చ్ ద థింగ్స్ ఇన్ ద హెవెన్ అండ్ అబౌవ్. పరలోకమందున్న పైనున్న వాటి మీద నా మనసు పెట్టుకుంటే నా దేవుడు నాకు ఇల్లు కట్టించిస్తాడు. 127:1 అదే చెబుతోంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాస వ్యర్థమే. అందరూ ప్రయాసతో ఇల్లు కడతారు, కానీ దేవుడు నువ్వు ప్రయాసపడకుండా నీకు భౌతికమైన ఇల్లు కట్టించగలుగుతాడు. క్రీస్తు యేసు నందు మనం పైనున్న వాటిని వెతుకుతున్నప్పుడు భూ సంబంధమైన వాటినన్నింటినీ కూడా దేవుడు మనకిస్తాడు. అది మనం గుర్తెరగాలి. ఈనాడు లోకమంతా కూడా భూ సంబంధమైన మనస్సుతో ఉండిపోతున్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చూస్తున్నారు. దాని కొరకు ఏ విధంగా మనం ధనం కూర్చుకుందామా అని చూస్తున్నారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం విశ్వాసులకు తెలియచేస్తున్న పరలోకపు మర్మం, ఒక మహోన్నతమైన ఆశీర్వాదపు కారణం ఏమిటి అనగా, మీరు పైన వాటిని వెతకండి. I'll give you the examples from the Bible. నేను బైబిల్ నుంచి ఉదాహరణ ఇస్తాను. యోబు, భక్తుడైనటువంటి యోబు ధనవంతుడిగా పరిచయం చేయబడ్డాడు 1వ అధ్యాయంలో. ఎప్పుడైతే అతడు దేవుని వెతుకుట ప్రారంభించాడో అప్పుడు అతడు మరింత గొప్ప స్థితికి వెళ్ళినట్లుగా ఒక అద్భుతమైన సాక్ష్యం యోబు గ్రంథంలో ఉంది. దాని నిమిత్తం దేవుడు ఏం చేశారు, అతని పరీక్ష నిమిత్తం అతడు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవాడని లోకానికి తెలియటానికి, మరియు దేవుడు అతనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మలినాన్ని తొలగించి అగ్ని చేత సువర్ణం శుద్ధి అయ్యేటట్లుగా ఒక బలమైన పరీక్ష చేత అతని శుద్ధి చేసి అతను మహోన్నతంగా హెచ్చించాడు. మీరు చూడండి, యోబు చాలా ధనవంతుడు. వై హీ బికేమ్ ఎ రిచ్ మ్యాన్ అండ్ హౌ హీ బికేమ్ ఎ రిచ్ మ్యాన్. ఒక ధనవంతుడు ఎట్లా అయ్యాడండి? వ్యాపారం వల్ల ధనవంతుడు అయ్యాడని ఉందా? లేదే. యెహోవా అతనికి తిరిగి అతని స్థితి అంతటిని వెనుకకు ఇచ్చినందున అతడు మిక్కిలి గొప్పవాడాయను. మనకి కీర్తనల గ్రంథం ముందస్తున్న యోబు గ్రంథం ఉంటుంది. యోబు గ్రంథం చివరి మాటలలో మనం చూచినట్లయితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. వాయ్? మొదట ఆశీర్వదించినది యెహోవాయే. వ్యాపారంతో అభివృద్ధి చెందలేదు యోబు. భౌతికమైనటువంటి ఆలోచనతో, జ్ఞానముతో, ఎక్స్పీరియన్స్తో అభివృద్ధి చెందలేదు యోబు.
యెహోవా చేత ఆశీర్వదించబడ్డాడు. మొదట దేవుడని యెహోవా ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇన్ బిట్వీన్ దీస్ టూ ఇన్సిడెంట్స్, ఈ మధ్యలో ఉన్నటువంటి రెండు సంఘటనల మధ్యలో ఉన్నటువంటి విషయం ఏమిటనగా ఏ గ్రేట్ టెస్ట్ ఫర్ హిస్ ఫెయిత్. అతని యొక్క విశ్వాసమునకు చాలా గొప్ప పరీక్ష వచ్చింది. దేవుడు పాస్ అయ్యే పరీక్షలే పెడతాడు, ఫెయిల్ అయ్యే పరీక్షలు పెట్టడం. సాతానుడు ఫెయిల్ అయ్యేటువంటి పరీక్షల కోసం వెతుకుతాడు, దేవుడైతే పాస్ అయ్యే పరీక్ష పెడతాడు. విశ్వాసి పడిపోడని తెలిసినప్పుడే దేవుడు పరీక్ష పెడతాడు. విశ్వాసి పడిపోతాడా లేడా చూడటానికి దేవుడు అన్నాడు పరీక్ష పెట్టడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. ఇఫ్ యు ట్రస్ట్ యువర్ జీసస్, ఇఫ్ యు ట్రస్ట్ యువర్ గాడ్, యూ మస్ట్ లుక్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ ద హెవెన్. నువ్వు పరలోకంలో ఉన్న వాటిని వెతకాలి. You must seek the will of God and the purpose of God on the earth. నువ్వు దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని చిత్తమును, దేవుని యొక్క సంకల్పమును భూమి మీద నువ్వు వెతకాలి. సహోదరుడా, సహోదరి, నేను నిన్నటి దినము వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను ఒక మాట రాసుకున్నాను. దేవుని సంకల్పము చొప్పున దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి సమాధి చేయబడి కుళ్ళిపోయాను అని రాసు. దేవుని సంకల్పం చొప్పున దావీదు సేవ చేసెను కనుక వాట్ ఎవర్ ఐ డూ దట్ మస్ట్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో నేనేది చేసినా పరలోకములో ఉన్న దేవుని మహిమ కొరకు నేను వెతికి చేసినప్పుడు భూమి మీద దేవుడు దాన్ని వర్ధిల్ల చేస్తాడు. దిస్ ఇస్ ద గ్రేట్ మెసేజ్ ఫర్ ఆల్ ద క్రిస్టియన్స్ టు ఫాలో ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో క్రైస్తవులు ఫాలో అవటం కోసం దేవుడు నేర్పించినటువంటిది ఇదే. కనుక మనము పైనున్న వాటిని వెతకాలి, అనగా క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం కావాలి. ఈ లోకంలో క్రైస్తవేతరుడు, నిజ క్రైస్తవేతరుడు అనగా రక్షించబడిన వానికి భిన్నంగా ఉన్న వానికి ఈ పదాలు అర్థం కాదు. ఈ పదాలు అర్థం కాదు. నేను సేవకొచ్చి 28 సంవత్సరాలు. ఎవ్రీ డే ఐఎమ్ లెర్నింగ్ ద స్క్రిప్చర్. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేను నేర్చుకుంటూనే ఉన్నాను. స్టిల్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నేను విద్యార్థిగా ఉన్నాను. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది, దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తున్నది, దేవుని వాక్యము మనల్ని నడిపిస్తున్నది, దేవుని వాక్యము మనలను మహిమపరుస్తున్నది. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అనగా మీరు ఆధ్యాత్మిక పునరుద్ధానం పొందిన వారైతే అని అర్థం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నప్పుడు మీరు క్రీస్తుతో కూడా మరణములోను, క్రీస్తుతో కూడా పునరుత్థానములోను భాగస్థులైతే అని అర్థం. ఎందుకంటే నేను ఇంకా మరణించలేదు భౌతికంగా, నేను ఇంకా భౌతికంగా తిరిగి లేగలేదు. కాబట్టి ఇది భౌతిక మరణం పొంది ఉన్న వ్యక్తికి వర్తించే మాట కాదు. ఇది సజీవులమై భూమి మీద ఉన్న క్రీస్తు సంఘములో ఉన్న మనము, యేసుక్రీస్తు సంఘములో ఉన్నటువంటి మనము ఆధ్యాత్మికంగా మరణమును రుచి చూచినటువంటి మనము యేసుక్రీస్తు నందు ఆధ్యాత్మిక పునరుద్ధానాన్ని ఇప్పటికే రుచి చూచినందున దేవుడు మనకే చెబుతున్నాడు, రక్షించబడిన వారికే చెబుతున్నాడు, మీరు పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. యు డోంట్ వర్క్ టు బిల్డ్ ఏ హౌస్, గాడ్ విల్ గివ్ యూ ఏ బిల్టెడ్ హౌస్.
నువ్వేమి ఇల్లు కట్టక్కర్లా, దేవుడు నీకు ఇల్లు కట్టించిస్తాడు. నువ్వు తోటలు నాటనక్కర్లా, తోటలు నాటిన దానికంటే అత్యధికమైన ఫలాలు దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. దిస్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్. దిస్ ఈస్ ద వే ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. సీక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమపరచు. సహోదరుడా, సహోదరి, లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు బ్రతుకు. క్రీస్తు నీ యందు జీవించేటట్లుగా నీ శరీరం అనే వాహనాన్ని ఆయనకు అప్పచెప్పు. యూ షుడ్ నాట్ లివ్ ఎనీ మోర్. నువ్వు జీవించొద్దు నీ జీవితంలో, యేసు జీవించాలి నీ జీవితంలో. ఎప్పుడైతే మనం ఆ స్థాయిలో బ్రతుకుతామో, ఈ లోకంలో మనకు సంభవించినవన్నీ కూడా ఆయన కృప వలన సంభవిస్తున్నాయి. ప్రసంగి గ్రంథం చదువుతున్నాను ఉదయాన్నే లేచి. ఎన్ని మాటలు దేవుడు నాకు నేర్పించాడు, ఎన్ని మాటలు దేవుడు నాకు నేర్పించాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు ఎంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు క్రైస్తవ సంఘం పట్ల. మనం మహోన్నతమైనటువంటి స్థితికి ఎత్తబడబోతున్నామని మనలో ఎంతమంది ఇప్పటికీ గ్రహించాం? ఒకసారి ఆలోచించండి. అందుకని అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైన వాటిని వెతకండి. నేను యోబు ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అబ్రహాముని తీసుకోండి. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు. ఆదికాండం 23వ అధ్యాయంలో హేతు కుమారులు అబ్రహాముతో అన్నారు, యు ఆర్ లైక్ ఎ గ్రేట్ కింగ్, మా ఎదుట నీవు మహారాజులా ఉన్నావయ్యా అన్నారు. దెన్ వై ఐఎమ్ లుకింగ్ లైక్ ఎ బెగ్గర్? నేను అబ్రహాము కుమారుని ఉండి విశ్వాసంలో దేవుని కుమారుని యేసుక్రీస్తుని కలిగి ఉండి, దెన్ వై ఐ యామ్ లివింగ్ లైక్ ఎ బెగ్గర్ ఆన్ దిస్ లైఫ్? ఎందుకు ఈ జీవితంలో నేను అడుక్కున్నట్టు బతకాలి? దెన్ ఐఎమ్ నాట్ రియల్లీ సీకింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ అబౌవ్. నేను దేవుని అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఇంకా గుర్తెరగలేకపోయాను. కనుక మనం ఇది గుర్తించినప్పుడు, when you give your life into the hands of God, and your life will motivate many people to walk behind you. నీ వెనక అనేకులు నడిచేట్టుగా చేస్తుంది. నీ శరీరం ఉప్పొంగుతున్న ఈ శరీరం అణచబడి ఆత్మచేత నడిపించబడటం నువ్వు నేర్చుకుంటావు. నేను ముగిస్తున్నాను. రేపటి దినం మరలా నేను ఇదే వాక్యాన్ని చెబుతాను. ఐ విల్ టెల్ యూ బ్యాక్ అగైన్ ద సేమ్ వర్స్ ఫ్రమ్ టుమారో. రేపటి దినం దీన్నే నేను మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమార్తెలు రేవతి, శిరీష, సతీష్ కుమారుడు, వీరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరు కూడా ఒక ఎపిసోడ్ సహకారం ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఒక ఎపిసోడ్ మీరు సహకరించినప్పుడు యు ఆర్ ద రియల్ అండ్ రైట్ పర్సన్ సీకింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ అబౌవ్. ఆకాశంలో ఉన్న దేవుని యొద్ద ఉన్న ఆయన మహిమను మీరు వెతికిన వారు, సంకల్పాన్ని మీరు వెతికిన వారు అవుతారు. కమ్ అండ్ బీ బ్లెస్డ్. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం కొరకు కృతజ్ఞతలు. జీవ మనోహరం గారి కుటుంబం కొరకు వందనాలు. యేసు నామమున స్తుతిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైయుండును గాక. ఆమేన్.